దేశ రాజధాని నగరమైన ఢిల్లీ ఆర్థిక వ్యవస్థపై ఇండిగో సంక్షోభం పెను ప్రభావాన్ని చూపించింది. మొత్తంగా 1000 కోట్ల మేరకు నష్టం జరిగిందని ది ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ సంస్థ వెల్లడించింది. ప్రధానంగా వ్యాపార, పర్యాటక, పారిశ్రామిక రంగాలపై ఇండిగో సంక్షోభం తీవ్రంగా పడిందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఇండిగో సంక్షోభం దేశ పారిశ్రామిక రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. ఇండిగో సంక్షోభం ఢిల్లీలో వ్యాపార, పర్యాటక, పారిశ్రామిక రంగాలపై ప్రతికూల ప్రభావం చూపించింది. ఆయా రంగాలకు దాదాపు 1000 కోట్ల రూపాయల మేరకు నష్టం జరిగింది. ది ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. దాదాపు 8 రోజుల నుంచి ఇండిగో సంక్షోభం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఇండిగో సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదు. ఇండిగో టికెట్లు కొన్న ప్రయాణికులు విమానాశ్రయాల్లో పడిగాపులు పడుతున్నారు. అయితే ప్రయాణికులకు టికెట్లు సొమ్ము రీఫండ్ చేస్తామని ఇటీవల ఇండిగో సంస్థ యాజమాన్యం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కొంతమంది ప్రయాణికులకు సొమ్ము రీఫండ్ అయినట్లు సమాచారం అందింది. కాగా ఇండిగో టికెట్లు కొన్న వారిలో అనేక మంది వ్యాపారులు, పర్యాటకులు కూడా ఉన్నారు. సర్వీసులు రద్దు కావడంతో బిజినెస్ ట్రావెలర్స్ అనుకున్న గమ్యస్థానాలకు చేరలేకపోయారు. ఫలితంగా అనేక వాణిజ్య సంస్థల్లో ఇప్పటికే పెద్ద ఎత్తున కుదరాల్సిన ట్రేడ్ డీల్స్ కుదరలేదు. ఇందుకు సంబంధించి చర్చలు వాయిదా పడ్డాయి. అంతిమంగా ఈ మొత్తం వ్యవహారం బిజినెస్పై పడింది. ఈ నేపథ్యంలో దాదాపు 1000 కోట్ల వరకు నష్టం జరిగిందని ది ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ సంస్థ పేర్కొంది. అలాగే ఢిల్లీలోని అనేక మార్కెట్లలో జనసంచారం కూడా తగ్గింది. ఇందుకు కూడా ఇండిగో సంక్షోభమే కారణమంటున్నారు ఆర్థికవేత్తలు. జనసంచారం తగ్గడంతో ఢిల్లీలోని అనేక మార్కెట్లో డైలీ బిజినెస్ మందగించింది. అమ్మకాలు భారీగా తగ్గిపోయాయి. అంతేకాదు ఇండిగో సంక్షోభం ఢిల్లీ పర్యాటక రంగంపై కూడా ప్రతికూల ప్రభావం చూపించింది. ఢిల్లీ దేశ రాజధాని మాత్రమే కాదు, అనేక చారిత్రక ప్రదేశాలకు పుట్టినిల్లు. ఢిల్లీలోని చారిత్రక ప్రదేశాలు చూడడానికి అనునిత్యం దేశం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ఈ పర్యటనలో భాగంగా ఢిల్లీలోని అనేక పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు, రిసార్ట్లను పర్యాటకులు బుక్ చేసుకుంటారు. అయితే ఇండిగో సంక్షోభం తలెత్తడంతో ఈ పర్యాటకులు ఢిల్లీ చేరుకోలేకపోయారు. ఫలితంగా హోటళ్లు, రెస్టారెంట్లు, రిసార్ట్ల బిజినెస్ దెబ్బతింది. కాగా ఇండిగో సంక్షోభానికి ప్రధాన కారణం ఆ సంస్థ నిర్వాహకమేనన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. పైలట్ల రోస్టరింగ్ విధానంపై ఇండిగో సంస్థకు సరైన అవగాహన లేకపోవడం వల్లనే సంక్షోభం తలెత్తిందని నిపుణులు చెబుతున్నారు. అయితే అసలు తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల విచారణ కమిటీ కూడా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే విచారణ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి. ఇదిలా ఉంటే ఇండిగో విమానాల సర్వీసులపై 10% కోత విధించినట్లు తాజాగా పార్లమెంట్లో పౌర విమానయాన మంత్రి కె రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. ఏది ఏమైనా దేశ రాజధాని నగరమైన ఢిల్లీ ఆర్థిక వ్యవస్థపై ఇండిగో సంక్షోభం పెను ప్రభావం చూపింది.